జల్లే కరిగేను నీ కోరికలు త్వరలోనే తీరేను కన్నీరై జారిన నీవే ఒక వెల్లువ కావాలంట కలలన్నీ నిజమై పాడే తొలి పల్లవి కావాలంట లోకమే ఏకమై వచ్చే నీతో పోరాడితే గెలిచేది నీవేలే రేపన్నది పిలిచేది నిన్నేలే మగువన్నది వజ్రాయుధం కొండల్ని పిండే చేస్తుంది మగువన్నది ఆగని రథం ఆపదల అంతే చూస్తుంది మగువన్నది చిరుదివ్వెల చీకటిని చీల్చుకు వస్తుంది మగువన్నది ఒక గువ్వల నింగికే నిచ్చెన వేస్తుంది మగువకు తెగువే ఉంటే కానిది ఏముంది మగువకు కృషి తోడైతే లేనిది ఏముంది విధి మారగా కథ మారగా కదులు కదులు కథనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నేలే నాగమ్మల స్త్రీ శక్తి నీలో ఉన్నదిలే అవలన్నది సబలైనది ఆచరిత కాలం కన్నదిలే ధైర్యమే నీ చేదోడులే నిన్ను చూచి భయమే భయపడులే ఎదురొడ్డి నువ్వు పోరాడితే నీ ముందు ఓటమి ఓడునులే పోరాడకుండా ఎప్పుడు కాలం మారదులే మందేయకుండా ఎప్పుడు గాయం కదులు కదులు కదనం వరకు పోరాడితే గెలిచేది నీవేలే ఓ రేపన్నది పిలిచేది నిన్నే ఎవరండి ఆ ఫ్రెండ్స్ పోలీసులా దాగుడు మూతలు ఆడుకోవడానికి వెళ్ళాడా ఏంటండి ఆ మాటలు సుబ్బు ఇప్పుడే వస్తాడు ముందు మీరు లోపలికి రండి ఏంటి ఇప్పుడే వస్తాడా వచ్చి పులిజోదం ఆడతాడా ఎంత అమాయకంగా నటిస్తుందో చూడన్నయ్యా ఏమీ తెలియనట్టు ఏమీ జరగనట్టు ఎంత అమాయకంగా మాట్లాడుతుందో చూడు అలా సైలెంట్గా ఉన్నావేమన్నయ్యా మీ అబ్బాయి కోసం పోలీసులు వెతుకుతున్నారన్నది నిజమా కాదా అని అడగవే అనకొండలు గుడారంలో దూరాయి గుడారంలో బుజ్జిబాబుని వాడి తల్లిని మెంగటం ఖాయం చూడండమ్మా అల్లుడు గారికి ఏదో బ్యాంకులో ప్రాబ్లం వచ్చిందని విన్నాం అది నిజమేనా ప్రాబ్లం వచ్చిన మాట నిజమేనండి కాస్త కూడా జంకకుండా ఎలా చెబుతున్నారో చూడన్నయ్యా తప్పుడు పనులు చేసే కొడుకని సిగ్గైనా పట్టం లేదు ఫ్రాడ్ చీటరు 420 గాడికి నా కూతురుని ఇవ్వడానికి నేను సిద్ధంగా లేను అలాంటి వాడికి నా కూతురునిచ్చి నేను వెధవని అనిపించుకోను దాని గొంతు కొయ్యను ఈ రెండు సంబంధాలు క్యాన్సిల్ అని చెప్పేయండి అన్నయ్య
పెళ్లిళ్ళు జరగవని నేనెప్పుడో డిసైడ్ చేసుకున్నాను. కలలు కనే కన్న తల్లి కాస్త కూడా షాక్ అవ్వకుండా నిలబడిందేంటి? ఏమ్మా, మీరేం మాట్లాడకుండా నిలబడితే మేమేం అర్థం చేసుకోవాలి? మీరేం చెప్పదలుచుకున్నారో చెప్పండి. వారన్న మాటలకి బోరున ఏడవడానికి కూడా ఒంట్లో శక్తి లేదండి. అసలేం జరిగింది అని అడగకుండానే నా కొడుకుని ఫ్రాడ్ అని, క్రిమినల్ అని, 420 అని అన్న తర్వాత నేనింకేం మాట్లాడగలను? సుబ్రహ్మణ్యం తప్పు చేసుండడని మేము అనుకుంటున్నామమ్మా. అసలేం జరిగిందో చెప్పండి. మీరేమీ దాచాల్సిన అవసరం లేదమ్మా. మా నాన్నతో ఏం చెప్పొద్దని మహేశ్వరి నాతో చెప్పిందండి. ఇదిగో చూడండి, మీరు సరైన సమాధానం చెప్పలేక దాటేయడానికి నా కూతుర్ని మధ్యలో లాక్కండి. మేము మీరు చెప్పిన దానికి తలాడిస్తే అసలు బ్యాంకులో మీ అబ్బాయిని ఆ పని చేయమని చెప్పింది మా అమ్మాయేనని చెప్పినా చెప్పేటట్టున్నారు. అయ్యా, ఇప్పుడు నేనేం చెప్పినా మీకు అబద్ధంలానే అనిపిస్తుంది. మా అబ్బాయి వచ్చాక వాణ్ణే అడగండి. ఏం జరిగిందో వాడే వివరంగా చెప్తాడు. అంతేకాని ఏమీ తెలుసుకోకుండా పెళ్లిళ్లు క్యాన్సిల్ అని కఠినంగా మాట్లాడకండి. ఏంటి ఇంకా మీ అబ్బాయి దగ్గర విచారించాల్సింది ఆయన వివరణిచ్చేది? మేము తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నాం. మా నిర్ణయం మారదు. మీలాంటి కుటుంబంతో ఇంకా మేం వియ్యం అందుకోలేం. అంత కర్మ మాకేం పట్టలేదు. ఇదిగో చూడండి, ఇలాంటి కుటుంబం అలాంటి కుటుంబం, ఫ్రాడు చీటరు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. మీరేదో గొప్పవాళ్ళని మేమే సంబంధం ఒప్పుకున్నాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టంటే పడేవాళ్ళు ఇక్కడెవరూ లేరు. ముందు మర్యాదగా బయటకెళ్ళండి. హద్దులు మీరి మాట్లాడకు. డబ్బు కోసమే పెళ్లి పెళ్లి అని దాని గొంతు కోశారు. రండనయ్య. అన్నయ్య గారు, ఆవేశపడకండి. నేను చెప్పేది కొంచెం వినండి. దాని మాటలు పట్టించుకోకండి. మేము డబ్బుకు ఆశపడే వాళ్ళం కాదండి. దయచేసి ఈ పెళ్లిళ్ళు వద్దనకండి. డబ్బు కోసం కాకపోతే అసలు విషయం చెప్పకుండా పెళ్లిళ్ళు వద్దనకండి, పెళ్లిళ్ళు క్యాన్సిల్ అనకండి అని ఎందుకు గిలగిలలాడుతున్నారు? గొప్పింటమ్మాయి చేయిజారిపోతోందనే కదా. గొప్పింటి ఆడపిల్ల కోడలిగా రావాలని ఆశపడింది నిజమే, కాని మహేశ్వరిని చూశాక ఎన్ని కోట్లిచ్చినా, ఎన్ని జన్మలెత్తినా అలాంటి కోడలు దొరకదండి. లావణ్య, నేను వీరికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నాకు ఒంట్లో బాగా లేకపోతే తల్లిలా ఎలా సేవ చేసిందో నువ్వైనా వివరంగా చెప్పమ్మా. చూడండి, మీ ఆస్తిలో పైసా కూడా నాకొద్దు. మహేశ్వరిని మాత్రం నా కోడలిగా పంపించండి చాలు. దానికి మీ అబ్బాయి విషయం తెలిస్తే మీ దరిదాపులకు కూడా రాదు. మిమ్మల్ని దయ్యంలా, మీ అబ్బాయిని రాక్షసుడిలా చూస్తుంది. వెళ్ళవమ్మా. అన్నయ్య గారు, ఏమైంది డాడీ? ఏమైనా కాస్త ఆగ్రా. ఏమైంది అత్తయ్య? అత్తయ్య గిత్తయ్య అని వరసలు బంధుత్వాలు కలుపుకో. పద వెళ్దాం. డాడీ ఏమైంది? ఏమీ లేదమ్మా. బ్యాంకులో వీళ్ల సుపుత్రుడు దొంగతనం చేస్తే పోలీసులు గాలిస్తున్నారట. సరేనా? పద. ఎందుకు డాడీ అంతంత మాటలంటారు? వారే తప్పు చేయలేదు. సహాయం చేయబోతే మోసం చేశారు. వారెవరో చేసిన తప్పు వీరి మీద పడింది, అంతే. అయితే ఈ విషయం అంతా నీకు ముందే తెలుసన్నమాట. తెలుసు. నేను వెళ్ళి కమిషనర్ అంకుల్ తో అన్ని విషయాలు మాట్లాడొచ్చాను. అంకుల్ ఇంక ఏ ప్రాబ్లం రాదు అన్నారు. నువ్వెందుకమ్మా ఎవరి కోసమో కమిషనర్ దగ్గరికి వెళ్ళావు? అలా వెళ్తే మన గురించి ఆయన ఏమనుకుంటారు? ఏంటి డాడీ, వారి కోసం నేను వెళ్ళకపోతే, నేను మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు? ఆ అవసరం నీకు లేదు. నువ్వేం మాట్లాడాల్సిన పని లేదు. పెళ్లి క్యాన్సిల్ చేశాం, నువ్వు బయలుదేరు. అదేం డాడీ, సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేశానంటున్నారు? అవును, అతని క్యారెక్టర్ నచ్చలేదు, అందుకే వద్దనుకుంటున్నావు. ముందు నువ్వు ఇంటికి రా, మిగతా విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. ఇక్కడ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదనుకున్నాక అక్కడికి వెళ్ళి మాట్లాడుకునేది ఏముంటుంది? ఇక్కడే మాట్లాడుకుందాం. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంత తప్ప ఆయన ఏం చేశారు? పెళ్లి కొడుకుని చూసింది మీరు, నిర్ణయించింది మీరు, నిశ్చితార్థం జరిపించింది మీరు. ఏదో దోషం ఉందంటే పెళ్లి సక్రమంగా జరగాలని ఆ దోషం పోవడానికి పరిహారం చేయించింది కూడా మీరే. ఇప్పుడు మీరే ఈ పెళ్లి క్యాన్సిల్ అంటే అర్థం ఏంటి డాడీ? పెళ్లి కొడుకు మంచోడు కాదని, ఆ పనికి మాలిన వాడితో పెళ్లి చేస్తే
నన్ను తలక మాసినవాడు అంటారని. అతను మంచివాడు కాదా? అది నన్ను ఇవ్వాలనుకునే ముందే విచారించాలి. నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలి. అంతేకాని నిశ్చితార్థం అయ్యాక ఇద్దరం కలిసి చెట్టపట్టాలేసుకొని ఊరంతా ఊరేగిన తర్వాత అతను మంచివాడు కాదంటే ఎలా? మీరు మనసు మార్చుకున్నంత సడన్ గా ఒక అమ్మాయి మనసిచ్చాక మార్చుకోలేదు డాడీ. పెళ్లి జరగక ముందే వాడి నిజస్వరూపం బయటపడినందుకు సంతోషించు మహేశ్వరి. ఈ విషయమే పెళ్ళైన తర్వాత తెలిస్తే ఏం చేసేవారు డాడీ? డైవర్స్ ఇవ్వమనేవారా? అవును, అందులో అనుమానమే ఉంది. ఖచ్చితంగా డైవర్స్ ఇవ్వమనే చెబుతాను. నా కూతురు ఓ క్రిమినల్తో కాపురం చేయడం నేను చూడలేను, చూసి తట్టుకోనులేను. వాణ్ణి జైలుకి, నిన్ను పుట్టింటికి తీసుకెళ్లేవాణ్ణి. వెరీ గుడ్ డాడీ, చాలా బాగా చెప్పారు. మీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను బాధపడ్డా మీకు అనవసరం. మీకు మీ నిర్ణయమే ముఖ్యం, అంతేనా? మహేశ్వరి, నువ్వు మాట్లాడే తప్పమ్మా. నాకు నీ ఆనందమే ముఖ్యం. అందుకే ఇతను నీ భర్తగా తగడని పెళ్లి వద్దంటున్నాను. సరే డాడీ, పదండి ఇంటికి వెళదాం. మీకు నచ్చనిదేది నాకు నచ్చదు. ఈ పెళ్లి ఆపేయండి. అమ్మా మహేశ్వరి, డాడీ, వెళ్లే ముందు ఒక కండిషన్ కి మీరు ఓకే చెప్పాలి. ఇంకా మీరు నాకు ఏ సంబంధం చూడొద్దు. మళ్ళీ ఎప్పుడు పెళ్లి ప్రస్తావన నా ముందు తేవద్దు. జీవితాంతం నేను మీ కూతురిగానే ఉండిపోతాను. ఓకేనా? ఏంటి, వాడెవడి కోసం నన్ను బెదిరించాలని చూస్తున్నావా? నా ముందరి కాళ్ళకి బంధం వెయ్యాలనా? ఈ బ్లాక్ మెయిల్స్ నా దగ్గర సాగవు. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. అమ్మా మహి, నువ్వు ఇంకేం మాట్లాడకమ్మా, వెళ్ళు. ఏ నానా, నువ్వైనా చెప్పొచ్చు కదా. ఇంకేం మాట్లాడకు, తీసుకువెళ్ళు. అమ్మా మహి, వెళ్ళమ్మా. నా మాట విని వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. తీసుకువెళ్ళరా. పదమహి. చూడమ్మా, సుబ్రహ్మణ్యం ఏ తప్పు చేసుండడనే నమ్మకం నాకుంది. వాడిది కల్లా కపటం ఎరుగని మనసండి. చాలా గారాబంగా పెరిగాడు. మీరేం దిగులు పడకండమ్మా. వాడికి ఎలాగోలా నచ్చజెప్పి అంతా మంచిగా జరిగేటట్టు చూసే బాధ్యత నాది. సరేనా అమ్మా? సరేనండి. అమ్మా, భయపడకండి. మహేశ్వరికి సుబ్రహ్మణ్యానికి పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మహేశ్వరి ఎప్పటికైనా మీ ఇంటి కోడలేనమ్మా. సరేనా అమ్మా? సరేనండి. వస్తాను. మంచిదమ్మా. అమ్మా రామ్మా. పదమ్మా. శ్రావణి, నీకు ఆ ప్లేస్ చూస్తుంటే ఏమైనా గుర్తొస్తుందా?
నిన్నేనే అడిగేది. ఆ ప్లేస్ చూస్తుంటే నీకేమైనా జ్ఞాపకం వస్తుందా? కాలేజ్ జ్ఞాపకం వస్తుంది. అది కాదే, మొట్టమొదలు సుబ్రహ్మణ్యం గారు నిన్ను పిలుచుకొని వచ్చి ఇక్కడే నిలబెట్టారు, గుర్తులేదా? అడ్మిషన్ చివరి రోజు చివరి క్షణంలో నిన్నెలాగైనా కాలేజీలో చేర్పించాలని ఆరాటంగా చేపట్టుకొని లాక్కొచ్చారు. ఆ రోజు నువ్వు పెళ్లి చీరలో ఉన్నావు, అదేనా గుర్తుందా? గుర్తొస్తుంది. అవును, మన మీనాకి ఇక్కడ సీట్ దొరికిన తర్వాత చదువుకోవడానికి రాలేదు చూసావా? దానికి పెళ్లి నిశ్చయమైందంటున్నారు, నిజమేనా? దానికి ఇంటర్ చదివేటప్పుడే పెళ్లి నిశ్చయం చేశారు. ఇప్పుడు అమ్మాయిలు అడిగే పెళ్లిళ్ళు చేస్తున్నారా? అంతా పెద్దోళ్ళిష్టమేనే. అది ఇంటర్ పూర్తి చేయటమే గ్రేటు, మనం కాలేజీలో చేరటం అంతకన్నా గ్రేటు. సుబ్రహ్మణ్యం గారు నిన్ను చూడటానికి నిన్న ఖచ్చితంగా కాలేజీకి వచ్చే ఉంటారు. వెయిట్ చేసి చేసి పాపం వెళ్ళిపోయి ఉంటారు. అవును, నిన్న వారు ఆఫీస్కి ఫోన్ చేశారనో, నువ్వు మాట్లాడావా? నాన్న మాట్లాడారు. నాకు చాలా ఆకలిగా ఉంది, ఈ క్యాంటీన్ ఒకటి దూరంగా పెట్టారు. నేను అడిగేదేంటి, నువ్వు మాట్లాడేదేంటి? చెవిటిదానిలా నటిస్తే మాట మార్చేస్తే గతమంతా మర్చిపోతాను అనుకుంటున్నావా? చెవిటిదానిలా నటించాల్సిన అవసరం నాకేంటి? జరిగిందంతా మర్చిపోయానని ఎందుకు అనుకుంటున్నావు? మరెందుకే నేను సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడుతుంటే నువ్వేంటే ఏదేదో మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఆయన గురించి మాట్లాడడం ఎందుకు? తప్పు శ్రావణి, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. వారిని నువ్వు పూర్తిగా మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నావో లేకపోతే నీ మనసులో దాచిపెట్టాలని చూస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కొంచెం ఆలోచించి చూడాలి. ఇప్పుడు నువ్వు ఈ కాలేజీలో చదవటానికి కారణం వారే. వారు కట్టిన డబ్బుతోనే నువ్వు చదువుకుంటున్నావు. పొందిన సాయాన్ని మర్చిపోకూడదు, అది చాలా తప్పు శ్రావణి. కృతజ్ఞత లేని వాళ్ళలా మిగిలిపోకూడదు. సహాయం చేసిన వాళ్ళని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. నేను వారిని, వారు చేసిన సాయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను దీపా. వారు కట్టిన కాలేజ్ ఫీజు నాకు గుర్తుంది. ప్రతి క్షణం ఎలా తిరిగి ఇవ్వాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. డబ్బు తిరిగిచ్చేస్తే సుబ్రహ్మణ్యం గారిని మర్చిపోతావా? అవును దీపా, మర్చిపోవాల్సిందే కదా. ఏంటి మరీ అంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? వారు చేసిన సాయం డబ్బొక్కటేనా తిరిగిచ్చేసి మర్చిపోవటానికి? నువ్వు తిరిగిచ్చేస్తే తీసుకోవటానికి వారేమన్నా వడ్డీ వ్యాపారం చేస్తున్నారా? ఇన్నాళ్ళు నువ్వు నా ఫ్రెండ్ అని ఎంతో గొప్పగా చెప్పుకున్నానే. నువ్వంటే అంత ప్రేమ, అంత ఆప్యాయత, ఎంతో గౌరవమే నీ మీద. ఒకవేళ వారి బదులు నేను ఫీజు కట్టుంటే నాకు డబ్బు తిరిగిచ్చేసి నన్ను మర్చిపోయేదానివా? శ్రావణి, నాకు నీ మీదున్న అభిమానం కన్నా వారికి నీ మీదున్న ప్రేమే ఎక్కువే. డబ్బు తిరిగిచ్చేసి ఆ ప్రేమను అవమానించకే ప్లీజ్. నేను తట్టుకోలేను, ఆపు. ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఆయన్ని మర్చిపోవాలనుకుంటున్నాను, నువ్వు గుర్తు చేస్తున్నావు. ఎందుకే నువ్వు వారిని మర్చిపోవాలని ప్రయత్నం చేయటం ఎందుకు? తప్పదే, మర్చిపోక తప్పదు. మరో అమ్మాయితో జీవితం పంచుకోబోయే వారి జీవితంతో నేను ఆటలాడుకోవడం మంచిది కాదు. నా మూలంగా ఆయన మరో అమ్మాయికి ద్రోహం చేయకూడదు. నువ్వింకా లావణ్య చెప్పిందే మనసులో పెట్టుకున్నావా? నిన్ను తప్ప మరో అమ్మాయిని పెళ్లి చేసుకోనని ఆ సుబ్రహ్మణ్యం గారు చెప్పారు కదా, ఆ మాట కూడా నమ్మవా? వారికి ఆ అమ్మాయితో నిశ్చితార్థం అయ్యింది. ఇంట్లో వాళ్ళు బలవంతంగా చేసుంటారు, అయినా వారు నిన్నే తలుచుకుంటున్నారు కదే. వద్దే, వారు నన్ను తలుచుకోకూడదు. ఒకవేళ తలుచుకున్నా మా మధ్య ప్రేమ పెరగకూడదే. ఏంటి నువ్వు మాట్లాడేది? చెయ్యాల్సిన పాపం అంతా చేసేసి ఓ మచ్చ మిగిల్చిపోయిన ఆ పాపాత్మురాలి కడుపున పుట్టిన పాపిష్టి దాన్నే.